రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళి రిటర్న్ వస్తూ బ్రిటన్లో ఆగారు. బ్రిటన్లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడి కంటే ఎక్కువ జనం వచ్చారు రేవంత్ రెడ్డి కోసం, రేవంత్ రెడ్డి మీటింగ్ కోసం. కాకపోతే ఆ మీటింగ్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక చూస్తే 4 కాంగ్రెస్ జెండాలు ఉంటే 12 తెలుగుదేశం జెండాలు ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ కంట్రీలలో తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని తమ ముఖ్యమంత్రిగా ఓన్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇతర దేశాల్లో వాళ్ళు రేవంత్ రెడ్డిని తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఓన్ చేసుకున్నారు. ఒకప్పుడు చంద్రబాబుకి, ఆ తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డికి వాళ్ళు జై కొడుతున్నారు. బాబు ప్లేస్లో రేవంత్కి వాల్యూ ఇస్తున్నారు. బాబు వెళ్తే కూడా బాబు ముఖ్యమంత్రి అయితే ఇస్తారు, ముఖ్యమంత్రి కాకపోయినా ఇస్తారు. బట్ బాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డికి ఆదరణ, అంటే కాంగ్రెస్ మీటింగుల్లో తెలుగుదేశం జెండాలు అన్నటువంటి ఎన్నికలప్పుడు వచ్చినాయి అంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అంటే ఎలా అంటే తెలుగుదేశం కాంగ్రెస్ల బంధం వాస్తవంగా ఈ దఫా పర్ఫెక్ట్గా ఉంది. ఆంధ్రాలో కూడా పెట్టేసుకుంటే పోతుంది INDA కూటమిలో.